హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. పిఎఫ్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పిఎఫ్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో 1 ఇయర్ చేశారనుకోండి. 1 ఇయర్ తర్వాత వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు పిఎఫ్ విత్డ్రా చేయాలనుకుంటే ఈ మొదట చేసిన కంపెనీ డబ్బుల్ని సెకండ్ చేసిన పిఎఫ్ దోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు మొదట చేసినటువంటి కంపెనీ డబ్బుల్ని ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి సర్వీస్లోకి పిఎఫ్ని మనము ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేది చూపిస్తాను. సో ముందుగా మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ అవన్నీ ఎంటర్ చేసి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ముందుగా ఏంటంటే మీ ఓల్డ్ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉండాలి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే మనము పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో ఇప్పుడు వీరికైతే ప్రీవియస్ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది కాబట్టి ఏ విధంగా మనము పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చో తెలుసుకుందాము. సో దానికోసం మనం ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్, దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మొదట పిఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. నేము, డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కనిపిస్తాయి. దాని తర్వాత కొంచెం కిందికి మనము స్క్రోల్ డౌన్ చేయాలి. తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ప్రజెంట్ ఎంప్లాయర్ని క్లిక్ చేసుకోండి. ఓకే, లేదా ప్రీవియస్ క్లిక్ చేసినా ఓకే. నేనైతే వీరికి ప్రజెంట్ ఎంప్లాయర్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ యూఏఎన్ నంబరు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. పిఎఫ్ మెంబర్ యొక్క నేము, మెంబర్ ఐడి, కంపెనీ నేము, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత యూఏఎన్ నెంబరు, అన్ని వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కిందికి మనము స్క్రోల్ డౌన్ చేయాలి. చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక కన్సర్న్ చెక్ బాక్స్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఇప్పుడు తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ. సో సేమ్ ఇప్పుడు పిఎఫ్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు సబ్మిట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మొదట ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఉంటుంది. దాని తర్వాత ప్రీవియస్ కంపెనీ అంటే ఓల్డ్ కంపెనీ మెంబర్ ఐడి ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ప్రజెంట్ ఏ కంపెనీలోకి మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేసి కనిపిస్తూ ఉంది మెంబర్ ఐడి. నెక్స్ట్ ఇక్కడ పెండింగ్ ఎట్ ప్రజెంట్ ఎంప్లాయర్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ క్లెయిమ్ ప్రజెంట్ ఎంప్లాయర్కి వెళ్తుంది. ప్రజెంట్ ఎంప్లాయర్ యాక్సెప్ట్ అయితే చేయాలి, అంటే ఓకే అని క్లిక్ చేయాలి అంతే. యాక్సెప్ట్ అంటే ఓకే క్లిక్ చేసినట్లయితే ఈ క్లెయిమ్ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది. ఫీల్డ్ ఆఫీసర్ కూడా అప్రూవ్ చేస్తే ఫస్ట్ కంపెనీలో డబ్బులు సెకండ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం ప్రాసెస్ కావడానికి మనకు 30 డేస్ లేదంటే 45 డేస్ 2 మంత్స్ వరకు కూడా టైం అనేది పడుతుంది. సో ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.